అందరికీ నమస్కారం అండి. మీకు టైటిల్ చూస్తేనే, థంబ్‌నెయిల్ టైటిల్ చూస్తేనే ఏం మాట్లాడుకుంటున్నామో ఒక వివరణ అయితే దొరికే ఉంటుంది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ₹5 భోజనం అనేది ₹5 భోజన పథకం అనేది అమలవుతుంది. అయితే ఈ మూడు రాష్ట్రాలలో ₹5కి ఎవరు మంచి ఆహారం అందిస్తున్నారు అనే తేడాలు గమనించడానికి ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగిందండి. అంతేలే కానీ నేను తినే ఆహార పదార్థాలని విమర్శించడం లేదు. ఒకటే గమనించండి, నేను తేడాలను మాత్రమే చెప్తున్నాను. అంతేలే కానీ కడుపుకు తినే అన్నాన్ని నేను విమర్శించడం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియోలో తమిళనాడులోని అమ్మా క్యాంటీన్, అది చూస్తున్నారా, ఇది అమ్మా క్యాంటీన్. నేను అమ్మా క్యాంటీన్లోకి వీడియో తీద్దామని ఫోన్తో వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వారైతే మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు లేదంటే ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వారైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది అమ్మా క్యాంటీన్ బాహ్య స్వరూపం. లోపల ఎలా ఉంది అనేది నేను చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ అమ్మా క్యాంటీన్ అనేది చాలా పెద్దదండి. చాలా అంటే కూడా చాలా పెద్దది. ఒక్కో అన్నా క్యాంటీన్కి ఇది 5 రెట్లు పెద్దగా ఉంటుంది. 5 రెట్లు పెద్దగా ఉంటుంది. అలాగే లోపల ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. అయితే మన ఆంధ్ర తెలంగాణలో లాగా ఒక పెద్ద కిచెన్లో అన్నం అంతా కూరలంతా రెడీ చేసుకొని తీసుకువచ్చి అక్కడ పెట్టుకొని ప్రజలకు పెట్టే పద్ధతి కాదండి. అక్కడ ఈ అమ్మా క్యాంటీన్లో ఎక్కడి ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేసి ప్రజలకైతే అందిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నటువంటి ₹5 భోజనానికి, తమిళనాడులో పెడుతున్నటువంటి భోజనానికి తేడా. ఎక్కడిదక్కడే ప్రిపేర్ చేస్తారు. మన ఆంధ్రాలో అలా కాదు, పెద్ద కిచెన్లో వండి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. మనకు పర్మిషన్ లేదు కదండి. కానీ మనం కొనుక్కున్న ఆహారాన్ని వీడియో తీసుకొని అది ఎలా ఉంది అనే విషయాన్ని మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. అదేనండి, ఇదే మీరు చూస్తున్నారు కదా, సాంబారు, పొంగలి, ఇడ్లీ. 5 ఇడ్లీ ₹5, ఒక గరిట పొంగలు అది ₹5. చూసారా, ఇంకిదే అక్కడ పెట్టేది. మన ఆంధ్రాలో లాగా పూరీలు, ఇడ్లీ, పొంగలి ఇవి ఉండవు. అక్కడ సాంబారు, ఇడ్లీ, అలాగే పొంగలి ఇవన్నీ అండి. ఆ ఇడ్లీ కూడా మైదాతో చేసినటువంటి ఇడ్లీ, మనలాగా రవ్వ ఇడ్లీ కాదు. వారి సంస్కృతి అది. తమిళనాడులో మీరు ఎక్కడ ఇడ్లీ తిన్నా కానీ మనలాగా రవ్వతో చేసిన ఇడ్లీలు ఉండవు. మనంత టేస్ట్ కూడా వారికి రాదు. కానీ తమిళనాడు సాంబార్కి ఫేమస్ అంటారు. అక్కడ అమ్మా క్యాంటీన్లో పెట్టినటువంటి సాంబారు అసలు బాగలేదండి. విమర్శించడం కాదండి, మీకు నేను నిజం చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. చూస్తున్నారా, వీడియో తీసుకోవడానికి మనకు పర్మిషన్ లేదు కాబట్టి మనం కొనుక్కున్నటువంటి ₹5 భోజనం వీడియో తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ అంతా కూడా, టిఫిన్ ఐటెం మొత్తం కూడా ₹5. ఇదండి, ఇది తమిళనాడులో పెడుతున్నటువంటి ₹5 టిఫిన్. ఇక భోజనానికి వచ్చేసరికి అండి, ₹5 భోజనం అనేది అస్సలు బాగల. మీకు ఇక్కడ బౌల్లో కనిపిస్తున్నటువంటి ఆ కర్రీ రైస్ ఏదైతే ఉందో అది ₹5 అండి. ఇలాంటి ₹5 భోజనం బాగా తినగలిగిన వారైతే, మంచి యువకులైతే ఒక 6 ప్లేట్లు కొనుక్కుంటే కానీ అప్పటికి కడుపు నిండుద్దేమో. ఎంత పెట్టారంటే ఒకే ఒక్క బౌల్ అండి. మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో ₹5కి 400 గ్రాముల భోజనం అయితే పెడతారు. 400 గ్రాములు అంటే 100 గ్రాములు తక్కువ, అర కేజీ అన్నం అయితే పెడతారు. కానీ ఇక్కడ
మనకు పెట్టినటువంటి తమిళనాడులో పెట్టినటువంటి ₹5 భోజనం ఒక 200 గ్రాములు కూడా ఉండదండి. 200 గ్రాములు కూడా ఉండదు. ముఖ్యంగా ఎక్కడి భోజనం అక్కడ ప్రిపేర్ చేయటం వలన దీని మీద ఒక కంట్రోల్ అయితే లేదని నాకు అనిపించిందండి. ఎందుకంటే సెంట్రలైజ్డ్ కిచెన్ అయితే అందరికీ సమానంగా పంపిస్తారు. సమానంగా పంపించి ఒక లెక్క ప్రకారం డబ్బులు కూడా వసూలు చేసే పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. తెలిసిన వాళ్ళు వెళ్తేనేమో ఒక పెద్ద గంటలో చాలా ఎక్కువ పెడుతున్నారు. మనలాంటి ముక్కు మొహం తెలియని వారు లేదంటే కొత్త వారు వెళ్తే ఏదో పెడుతున్నామని ఒక చిన్న గరిటె తీసుకొని అలా వేశారు. మీరు చూస్తున్నారు కదా. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం ₹5 భోజనం తమిళనాడులో కర్రీ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఈ మూడేనండి. మనిషి కడుపు నిండా తినాలి అంటే తమిళనాడులో ఒక ₹30 ఖర్చు చేస్తేనే కానీ అక్కడ ఒక మనిషికి కడుపు నిండి అంత భోజనం అయితే దొరకదండి. బాగా ఆకలిగా ఉన్నవారు, బాగా తినగలిగిన వారికి అయితే ₹30 అయితే కానీ సరిపోదు. కానీ మన ఆంధ్ర తెలంగాణలో చాలా అంటే చాలా బెస్ట్ అండి. మన ఆంధ్ర తెలంగాణ భోజనమే సూపర్. ఒక ₹10 తింటే ఎంతటి మనిషికైనా కానీ కడుపు నిండిపోతుంది. అందులో కూడా సంతృప్తికరంగా. మన భోజనం 400 గ్రాముల అన్నం, ఇంకా ఒక కూర, ఒక పప్పు. తెలంగాణలో కూడా ఒక ఆవకాయ పచ్చడి. ఆంధ్రాలో కూడా ఇంకా మంచి భోజనం పెడుతున్నారు. ఆంధ్రాలో 400 గ్రాముల భోజనమే పప్పు, కూర అండ్ సాంబారు, పెరుగు, పచ్చడి. ఇక్కడ మన ఆంధ్రాలో పెడుతున్నటువంటి భోజనం అండి. తమిళనాడులో ముందు ముఖ్యంగా జయలలిత గారు ఉన్నప్పుడు భోజనం ఎలా పెట్టారో ఏమో మనం చూడలేదు కానండి. కానీ ఇప్పుడైతే తమిళనాడులో పెడుతున్నటువంటి ₹5 భోజనం ఏదైతే ఉందో అస్సలు కూడా బాగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నటువంటి భోజనాలే సూపర్. మెయింటెనెన్స్ కూడా తమిళనాడులో అంత బాగా ఏం లేదు. ఎక్కడ పట్టినా ఎలుకలు తిరుగుతున్నాయి. నీళ్ళ ఫెసిలిటీ కూడా మినరల్ వాటర్ ఏమి అక్కడ ఇవ్వడం లేదు తాగడానికి. మన తెలంగాణ, ఆంధ్రాలోనే బెటర్. తెలంగాణలో ₹5కి ఒక మినరల్ వాటర్ ప్యాకెట్ ఇస్తారు. కానీ ఆంధ్రాలో అయితే మీరు తాగినన్ని వాటరు పట్టుకోవచ్చు, పక్కన తీసుకొచ్చుకుని ఉన్నటువంటి బాటిల్ కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. ఇంతటి ఫెసిలిటీ ఇచ్చారు. మినరల్ వాటర్ ఫెసిలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవ్వడం జరిగింది. కానీ తమిళనాడులో హ్యాండ్ వాష్ చేసుకోవడం ఆ వాటర్తోనే, తాగడం కూడా అదే వాటర్తోనే చేస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నది అన్నా క్యాంటీన్ మన ఆంధ్రాలోది. మెయింటెనెన్స్ అనేది అద్భుతం అండి. మెయింటెనెన్స్ అనేది అన్నా క్యాంటీన్ విషయంలో అద్భుతం. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నేను పర్టికులర్గా అన్నా క్యాంటీన్లో నిలబడి చూశాను ఒక అరగంట. చుట్టుపక్కల ఉన్నవారైనటువంటి చుట్టుపక్కల టాపీ మేస్తులు అయితేనేమి, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పట్టణంలోకి పల్లెటూరు నుంచి పట్టణానికి వేరే పనుల నుంచి వస్తూ ఉంటారు. వేరే పనుల కోసం వారందరూ అయితేనేమి అన్నా క్యాంటీన్లో సంతృప్తిగా అన్నం తినడం అయితే నేను చూశానండి. శుభ్రత కానీ మన మెనూ తమిళనాడు మెనూతో పోల్చుకుంటే సూపర్ అంటే సూపర్ అనే చెప్పుకోవాలి. చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా హైజీనిక్గా, సంతృప్తికరంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని ₹5 కాబట్టి ₹5, ₹10 కాబట్టి ₹10 ఒకేసారి మనకి ఎంత అన్నం కావాలంటే అంత అన్నం పెట్టేటువంటి ఫెసిలిటీ అయితే అన్నా క్యాంటీన్లో ఉందండి. దర్జాగా, రాయల్టీగా తినగలిగేటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లో ఉందని నేను మళ్ళీ చెప్తున్నానండి. నీట్గా అన్నం వడ్డించే వాళ్ళు ఆ యొక్క మాస్కులు కానీ, హెడ్ క్యాప్స్ కానీ, చూసారా, చేతికి గ్లౌజ్ కానీ, ఒక బ్రాండ్ పద్ధతిలో ఒక నీట్గా అన్నం అయితే పెడుతున్నారు. ఎలాంటి గొడవ లేదండి, ఎలాంటి పీస్ఫుల్ లేదు, తారతమ్యం అసలే లేదు. తమిళనాడు భోజనంలో నేను చూసినది ఏంటంటే, నేను తెలుగులో మాట్లాడాను. అక్కడ తెలుగులో మాట్లాడడం వలన మనం తెలుగువారమైన వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని మనల్ని చాలా చిన్న చూపుగా,
ఏదో ఒక ముద్ద అలా వేసారేలే కానివ్వండి, పెట్టే దాంట్లో అన్నం పెట్టే దాంట్లో స్వార్థం అయితే విపరీతంగా ఉంది తమిళనాడులో. అలాగే మన మీదనే కాదండి, ఆ క్యాంటీన్లు ఎవరికైతే తెలుసో వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఏదో పెట్టామంటే పెట్టామని అదే ధోరణిలో పెట్టారులే కానీ కావాలనైతే ఇష్టపూర్వకంగా మంచిగా మర్యాదకరమైన భోజనం అయితే తమిళనాడులో దొరకదు. ఇది మీకు నేను మళ్ళీ బలంగా చెప్తున్నాను. విమర్శించడం లేదు, నేను తేడాలు మాత్రమే గమనిస్తున్నాను. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ ప్రయత్నం అయితే చేయొచ్చు, చూడొచ్చు భోజనం ఎలా ఉంది ఏంటి అని. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మన తెలంగాణలో ఒకటే ఒకటి కొరవడిందని చెప్పాను నేను. అదేంటంటే రోడ్డు మీద తినడం, వాటర్ ప్యాకెట్. ఈ రెండింటిని కనుక తెలంగాణ ప్రభుత్వం వారు కంట్రోల్ చేయగలిగితే, లేదంటే ఆ సమస్యని సరిదిద్దగలిగితే తెలంగాణ ₹5 భోజనం కూడా అద్భుతం అండి, చాలా బాగుంటుంది. తెలంగాణ ₹5 భోజనం కానీ, ఆంధ్ర ₹5 భోజనం కానీ సన్న బియ్యంతో పెట్టారండి. కానీ అక్కడ తమిళనాడులో దొడ్డు బియ్యంతోనే సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, ఇలా కర్రీ రైస్ కానీ దొడ్డు బియ్యమే అవి. మనలాగా సన్న బియ్యంతో అయితే పెట్టలేదు. మీకు ఇందాక కూడా చూపించాను. ఇంకా మన ఆంధ్ర విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు, ఒకేసారి 2 ప్లేట్లు తీసుకో, 3 ప్లేట్లు తీసుకో, ఎన్ని ప్లేట్లైనా తీసుకో, ఎలాంటి తారతమ్యం లేకుండా మంచి భోజనం అయితే అందిస్తున్నారు. ఇంకా తమిళనాడులో కూడా అంత మంచి భోజనం అయితే లేదని మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణలో చాలా సూపర్ భోజనం పెడుతున్నారు. ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పదలసింది ఏంటంటే, కేసీఆర్ గారు ₹5 భోజనం స్టార్ట్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు మంచిగా, పద్ధతిగా. కేసీఆర్ గారు ఎలాగైతే స్థాపించారో అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అలాగే తమిళనాడులో జయలలిత గారు ఏదైతే ₹5 క్యాంటీన్, అమ్మా క్యాంటీన్ ప్రారంభించారో ఇప్పుడున్నటువంటి స్టాలిన్ గారు కూడా కొనసాగిస్తున్నారు. కానీ దానిపైన ఒక ప్రత్యేక దృష్టి అనేది లేదని నాకు అనిపించింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినప్పటికీ వైఎస్ జగన్ గారు 5 సంవత్సరాలు దాన్ని క్లోజ్ చేయటం, మూసివేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరలా ఓపెన్ చేసి తన యొక్క కార్యకలాపాలని నిర్వహించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెడుతున్నటువంటి ₹5 భోజనమే బాగుంది. తమిళనాడు ₹5 భోజనం అయితే అస్సలు బాగోలేదు. మళ్ళీ చెప్తున్నానండి, నేను విమర్శించడం లేదు, తేడాలు మాత్రమే గమనించాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరోసారి నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.